ఎవ్రీ 6 మంత్స్ యాజ్ వి సెడ్ ఇన్ ద వెరీ బిగినింగ్, ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి అవేర్‌నెస్ దే హ్యావ్ టు గో టు ఎ డెంటిస్ట్, లుక్ ఫర్ ఎ డెంటిస్ట్. ఎక్కడున్నా కానీ జస్ట్ నార్మల్ చెకప్, జనరల్ చెకప్ చేంజ్ చేసుకుంటే బెటర్. దెన్ నెంబర్ 2 వచ్చేసి ఇప్పుడు గమ్ డిసీజెస్ తరచుగా ఎక్కువ ఉన్న వాళ్ళకి దే హ్యావ్ టు టేక్ వాళ్ళకు ఏమైనా సర్జరీస్ కానీ ఏమైనా ఫ్లాప్ సర్జరీ అలా ఉన్నప్పుడు వీ టెల్ దెమ్ టు కమ్ ఎవ్రీ 3 months, ఫస్ట్ 1 year వస్తే అది బాగానే ఉంటుంది. మెయింటెనెన్స్ ఫేస్, సో ఆ మెయింటెనెన్స్ ఫేస్ అనేది వాళ్ళు ఫాలో చేస్తున్నారు. దెన్ ఎట్ హోమ్ రెమెడీలో వెన్ ఎవర్ యూఆర్ బ్రషింగ్ అండ్ ఇది ఫుడ్ కానీ ఎక్కడైనా ఇరుకుతుంది, పళ్ళ మధ్యలో నిలిచిపోతుంది అంటే బెటర్ లుక్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మౌత్ మిర్రర్. ఎక్కడైనా ఏమైనా బ్లాక్ స్పాట్స్ లాగా ఏమైనా కనబడుతుంది అంటే అది ఇనిషియల్ కేరీస్ అని అనుకొని ముందే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే సింపుల్ ఫిల్లింగ్తో అయిపోతుంది. ఓకే. అండ్ నార్మల్గా పడుకొని లేచినప్పుడు బ్లీడింగ్ వస్తుంటుంది. అలా బ్లీడింగ్ ఉన్నప్పుడు దెన్ అగైన్ ఇట్ ఇస్ బెటర్ టు గో అండ్ కన్సల్ట్ ఏ డెంటిస్ట్. ఓకే. బ్లీడింగ్ ఉంది కదా అని మనం వదిలేస్తే అది బ్లీడింగ్ కాస్త గమ్ డిసీజ్కి వెళ్ళి కింద బోన్ వరకు కూడా వెళ్ళొచ్చు. సో ఇలాంటివన్నీ ముందే గమనించుకొని వెళ్తే బెటర్.